జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత దీనిలో మనం కర్మ యోగంలో ఉన్నాము. ఈ కర్మ యోగం అంటే మనం చేసే ప్రతి పని కూడా యోగంగా ఎలా మార్చుకోవచ్చు. యోగం ఎందుకు మార్చుకోవాలి? ఎప్పుడైతే నువ్వు యోగంగా మార్చుకోగలుగుతావో అప్పుడు నువ్వు సిద్ధిని పొందగలవు, మోక్ష పదాన్ని పొందగలవు. కాబట్టి ఇక్కడ ఒక మంచి శ్లోకాన్ని ఇస్తున్నారు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ కర్మణః శరీరయాత్రాపి చ తే నా పరసిద్ధేద కర్మణః. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలు ఆచరింపము. ఎలననా కర్మలు చేయకున్నట కంటే చేయటమే ఉత్తమము. కర్మలు ఆచరింపనిచో నీ శరీర నిర్వాహమును కూడా సాధ్యం కాదు. అంటే శరీరం నిర్వహించడం కూడా సాధ్యం కాదు. అంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రవిహిత కర్మలు అంటే ఏంది? ఒక మొక్కలో చెప్పాలి అంటే నువ్వు చేసే పని ఎదుటోడి కష్టం కలిగించకూడదు. అంటే ఇప్పుడు ఇవాళ పాలకులు ఉన్నారు, ప్రజాపాలకులు ఎలా ఉండాలా? ప్రజలను కన్న బిడ్డల్లాగా కాపాడాలి. మరి ప్రజలందరూ కూడా నువ్వు ఒక తండ్రిగా, నిన్ను గొప్పవాడిగా, నిన్ను ఒక రాజుగా ఆస్థానంలో కూర్చోబెట్టారంటే, మన రాజుల పాలన కాదు, ప్రజాపాలన కూర్చోబెట్టారంటే మనం ఆయన ఎలా చూడాలి? ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూసి లోకంలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక సేవ. పాలన అనేది ఒక సేవ, అంతేగాని అది ఒక ప్రజలను పీడించేది కాదు. సేవా దృక్పథంతో చేయాలి. అలాగే డాక్టర్స్ ఉన్నారు. వైద్యుడిని నారాయణతో మనం చూస్తాం. వైద్యో నారాయణ హరి అంటాం. ఎందుకు? మరి వైద్యం చేసేవాడిని భగవంతుడితో సమానంగా చూస్తాం. మరి వాళ్ళు అలా జరుగుతున్నాయి అంటే అందరూ కాదు, కొద్దిమంది ఏం చేస్తున్నారు? వ్యాపారం చేసేస్తున్నారు. అలాగే లాయర్లు వాళ్ళు వ్యాపారం చేసేస్తున్నారు, నిజాన్ని దిగ్గుదాల్చరు. అలాగే ఇంజనీర్లు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూడా అంతే, సమపాలలో చేరు, కట్టకముందే కూలిపోతాయి. కాబట్టి ఈ శాస్త్రవిహిత కర్మలు ఎలా అవుతాయి? కావు. ఎప్పుడైతే నువ్వు శాస్త్రబద్ధంగా నువ్వు ఎంత సంపాదించుకోవాలో, నీకు ఎంత రావాలో అంత తీసుకోవాలి. కానీ నువ్వు అక్రమంగా అన్యాయంగా దోచుకున్నావా, అది శాస్త్రవిహిత కర్మ కాదు. నీ కర్మయోగం పూర్తి కాదు. ఇక్కడ శరీర యాత్ర కూడా జరగదు అంటున్నాడు. శరీర యాత్ర ఎప్పుడు పూర్తయింది? మన శరీర యాత్ర అంటే ఏంది? శరీర మోక్ష పదానికి వెళ్ళటం, అదే యాత్ర. మరి ఆ యాత్ర జరగాలి అంటే నువ్వు ఇక్కడ ధర్మబద్ధంగా చేయాలి ఏ పైన. అంతేగాని నువ్వు అందరినీ హింసించి చేయాలంటే ధర్మబద్ధం కాదు. ఈరోజు సమాజం ఎట్లయిపోయింది? ఒక మనిషికి పడని పరిస్థితి అయిపోయింది, ఒకడికొకటి పడని పరిస్థితి అయిపోయింది. అంటే ఏంది? ప్రతి ఒక్కరి దృష్టిలో భగవంతుడు చూడలేకపోతున్నాడు, మనిషి శత్రువు అయిపోతున్నాడు. అలాంటప్పుడు ఈ సమాజంలో కలిసి మెలిసి మెలగాలంటే చాలా కష్టమైపోతుంది.